చూడండి, వాక్యంలోనికి వెళ్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుకుందాం. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకట్లేదు. ఈ మాట చెప్పేది ఎవరట? యాకోబు. ఎవరికి చెప్తూ ఉన్నాడు? తన ఎదుటిగా ఉన్న మనుష్యులకు చెబుతూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు? మీరు దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు, కాకపోతే మీరు అడిగేది మీ భోగాల విషయమే అడుగుతూ ఉన్నారు, అందుకే మీకు దొరకట్లేదు అని అన్నాడు. అంటే మన ప్రార్థనకు జవాబు రావట్లేదు, మనం అడిగింది దేవుడు ఇవ్వట్లేదు అని అంటే ఏదో ఒక లోటు ఉంటుంది. ఆ లోటు ఏంటి అని అంటే మన భోగాల విషయమే మనం అడుగుతూ ఉన్నామట. చాలామంది చూడండి, లేదండి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను కానీ దేవుడు నాకు ఇంకా జవాబు ఇవ్వలేదు అని అంటారు. నేను ప్రార్థన చేస్తూ ఉన్నానండి, దాదాపు 1 సంవత్సరం నుండి ఒకే ఒక అంశం మీదట ప్రార్థన చేస్తూ ఉన్నాను, దేవుడు ఎందుకో జవాబు ఇవ్వట్లేదండి అని మరికొందరు అంటారు. ఇలాగున మేము అడిగింది దేవుడు ఇవ్వట్లేదు, మేము అడిగింది దేవుడు చెయ్యట్లేదు, ఇంకెంతకాలం ఆయన చేసేది ఎప్పుడు చేస్తాడు ఆయన అని ఇలాగున చాలామంది దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా వారికి దొరకట్లేదు, వారు అడిగింది దేవుడు ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు దొరకట్లేదు? ఎందుకు వారి ప్రార్థనకు జవాబు రావట్లేదు అని అంటే వారి భోగాల విషయమే దేవునికి ప్రార్థన చేసి ఇది ఇవ్వండి ప్రభువా, అది ఇవ్వండి ప్రభువా అని దేవుణ్ణి అడుగుతూ ఉన్నారట. అంటే మనం అడిగేము అంటే అవసరార్థంగా అడగాలి, మనకు అవసరమైనది మాత్రమే అడగాలి, మనకు అవసరము లేనిది అడగకూడదు దేవుణ్ణి. మనకి ఏది అవసరం? ఇంట్లోనికి పలానా వస్తువు అవసరమా, పలానా పదార్థము అవసరమా, దేవుణ్ణి అడగాలి. ఇది కావాలా ప్రభువా, ఇది అవసరము ప్రభువా అని దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు, నీ ప్రార్థనకు జవాబు దేవుడు ఇస్తాడు. కానీ భోగాల విషయమే అడిగితే కనుక దేవుడు ఖచ్చితంగా జవాబు ఇవ్వడు. నీవు అడిగిన దానికి ఆయన రిప్లై అనేది ఆయన రెస్పాండ్ అవ్వడు. లేదండి నాకు కావాలి అని అడుగుతూ ఉన్నాను, ఎందుకు రావట్లేదని అంటే నీవు అడుగుతూ ఉన్నది అది కరెక్ట్గా లేనందున అది రావట్లేదు. ఇప్పుడు సాధారణంగా ఏదైనా ఒక సారీ ఎంత ఉంటుందో, ఒక చీర ఒక 500 రూపాయలు లేదా ఒక 1000 రూపాయలు సాధారణంగా అక్కడే ఉన్న సంఘం ఎలాగను కట్టుకుంటూ ఉన్నారో జనరల్గా అక్కడ ఉన్న సంఘమంతా కూడా వస్త్రాలు ఎలా ధరించుకుంటూ ఉన్నారో ఆ మాదిరి మనం కూడా మగవారు కానివ్వండి, వస్త్రాలు ఆడవారు కానివ్వండి, ఇలాగున మనం కూడా 500 రూపాయల్లో అలాగనే 1000 రూపాయల్లో ఇంకా బాగా ఎక్కువారంటే 1500 లేదా 2000 రూపాయల్లో ఇలాగున మన అవసరాన్ని బట్టి మనం కొనుక్కొని మన సామర్థ్యంలో నుండి మనం కొనుక్కొని ముందుకు సాగుతూ ఉంటే అది బాగుంటుంది మన ఆత్మీయ జీవితానికి. అంతేగాని అందరూ 1000 రూపాయలు కొనుక్కుంటూ ఉంటే మనం 10,000 రూపాయల చీర మనం కొనుక్కోవడానికి ప్రయత్నం చేసామనుకోండి, ఎక్కడైనా చీటీ తీసుకుని ఆ 10,000 రూపాయల చీటీ డబ్బులు పట్టుకొచ్చి 10,000 రూపాయల చీర కొనుక్కున్నాం అనుకోండి, లేదా వస్త్రాలు మగవారు అయితే ఏదైనా ఒక కోటు కానీ లేకపోతే ఒక వస్త్రాలు చొక్కా ప్యాంటు ఇలాగున 10,000 రూపాయలు పెట్టి కొనుక్కుంటే ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు కదా, మీరు భోగాల విషయమే ప్రార్థన చేస్తూ ఉన్నారు, మీరు ఎంతగానో అవసరం లేకపోయినా భోగాన్ని మీరు అనుభవిస్తూ ఉన్నారు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అటువంటి ప్రార్థనలకు నేను జవాబు ఇవ్వను, మీరు అడిగినను అది మీకు దొరకదు అని అంటున్నాడు. అంటే భోగాల విషయమే మన సామర్థ్యానికి మించింది ఏదైనా అది భోగమే, మనకు అవసరం లేనిది ఏదైనా అది భోగమే. ఏది కొనుక్కోవాలో అది కొనుక్కోవాలి,
ఎంత మట్టుకు కట్టుకోవాలో అంత మట్టుకు కట్టుకోవాలి. ఏది అవసరతో దాన్నే మనం పొందుకోవాలి. అదే ప్రార్థనలో పెట్టి దేవుణ్ణి అడగాలి. నిజానికి స్థలం అవసరమా? అడుగు, దేవుడు ఇస్తాడు. అది నీకు అవసరం కాబట్టి. లేదండి నాకు స్థలం ఉందండి, ఇల్లు కావాలండి, అడుగు, నీకు అవసరం కాబట్టి. నీకు అవసరమైతే ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడు. నీకు అవసరత లేదనుకో, నీవు అడిగినా నీవు భోగం విషయంలో అడుగుతూ ఉన్నావు అనేసి దేవుడు గ్రహించి నీవు అడిగిన దానికి జవాబు ఇవ్వడు. నువ్వు అడిగిన దానికి రిప్లై అనేది ఆయన ఇవ్వడు, రెస్పాండ్ అవ్వడు. అందుకే నువ్వు ఎలాగున్నావు, నువ్వు ఏం చేస్తూ ఉన్నావు, నీ ప్రార్థన ఎలా చేస్తూ ఉన్నావు. ఒకవేళ కానీ భోగ విషయమై ప్రార్థన చేస్తూ ఉన్నావా దేవునికి, ప్రార్థన మార్చు, నీ ప్రార్థనలకు జవాబు వస్తుంది. మరి ఎలా చేయాలండి? దేవుని ఆలయ విషయమే ప్రార్థన చేయి. అనేక చోట్లకి సేవకుడు వెళ్తూ ఉన్నాడు, ప్రభువా ఆ సేవకుని క్షేమంగా తీసుకుని వెళ్ళి క్షేమంగా తీసుకురండి ప్రభువా అని సేవకుని గురించి, సేవకుని కుటుంబం గురించి ప్రార్థనలో పెట్టి ప్రార్థన చేయి. నీ ప్రార్థన దేవుడు వింటాడు. ఇదిగో మీ సేవ మంచిగా ఘనంగా జరగాలి ప్రభువా అని ప్రార్థన చేయి. సంఘంలో ఏది కొదువు లేకుండా ఉండాలి ప్రభువా అని ప్రార్థన చేయి. సంఘంలో ఏదైనా అవసరత ఉందా, ఆ అవసరత తీర్చండి ప్రభువా అని ప్రార్థన చేయి. నీ ప్రార్థనలకు జవాబు ఇట్టే వస్తుంది. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీ భోగాల విషయమే ప్రార్థన చేయకుండా దేవుని విషయమే ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీవు అడిగిన దానికి దేవుడు రిప్లై ఇస్తాడు. అంతేగాని నాకు ఇది కావాలి అది కావాలి అని గొంతోలము కోరికలు కోరుతూ ఉంటే దేవుడు నీకు రిప్లై ఎలాగిస్తాడు, నీకు జవాబు ఎలాగిస్తాడు? కాదు కదా. నీ ప్రార్థన ఎలాగుంది అనేది ఈరోజు నువ్వు చూసుకో. నీ ప్రార్థన మార్చేవు అంటే ఖచ్చితంగా దేవుని యొద్ద నుండి జవాబు పొందుకుంటా. ఇక్కడ మొదటిగా మాట్లాడుతున్న మాట అదే, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము అని అన్నాడు. మనం అలా అడగడానికి వీల్లేదు. పక్కవారి గురించి అడుగుదాం, దేవుని గురించి అడుగుదాం, మన అవసరాల గురించి అడుగుదాం. అయినా మన గురించి తక్కువ చేయాలి ప్రార్థన. దేవుని గురించి పక్కవారి గురించి ఎక్కువగా చేయాలి. ఆ ప్రాంతంలో ఉన్న అన్యులంతా మార్చబడాలి, దేవుళ్ళలోనికి చేర్చబడాలి. ప్రభువా వారందరికీ రక్షణా భాగ్యాన్ని కలగచేయండి అని ఇలాగున ఆత్మల భారం కలిగి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. లేదా ఆలయంలో ఉన్న సంఘము ఆదివారం పూట సంఘం ఏది నిలబడి సాక్ష్యాల సమయంలో సాక్ష్యాలు చెప్తూ ఉన్నారే, వారి బాధలు చెప్తూ ఉన్నారే, ప్రార్థన విన్నపాలు చెప్తూ ఉన్నారే, అవన్నీ కూడా నీవు విని ప్రార్థనలో పెట్టి వారి కొరకు ప్రార్థన చేసేదానిగా నీవు ఉండాలి. ఇలాగున పక్కవారి గురించి ఆ వ్యక్తిని దీవించండి, ఆ వ్యక్తికి జాబ్ ఇవ్వండి, ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకోండి అని ఇలాగున పక్కవారి గురించి ప్రార్థన చేసేదానిగా నీవు ఉండాలి. నీవు ఎప్పుడైతే ఇలాగున ప్రార్థన చేస్తావో నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. నీ ప్రార్థన దేవుడు వింటాడు. నీ ప్రార్థనకు దేవుడు రిప్లై ఇస్తాడు. ఆయన వెంటనే రెస్పాండ్ అవుతాడు ఆయన. అంతేగాని ఎలాగును పడితే అలా ప్రార్థన చేస్తే ఆయన దేవుడు నీ మాటలకు జవాబు చేయడానికి ప్రతి మాటకి ఆయన దేవుడు. ఒక మనిషే అన్న మాట నచ్చకపోతే మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. మరి అటువంటిప్పుడు ఈయనెవరు? దేవుడు. నీ నోటికి ఎలా వస్తే అలా మాట్లాడేసి, నీ నోటికి ఎలా అనిపిస్తే అలా ప్రార్థన చేసేసి వినడు. అంటే కొంతమంది ఇలాగ చేస్తారు ప్రార్థనలు. ఎలాగనంటే చెడ్డగా వారు నాశనం అయిపోవాలి ప్రభువ, నా మీద గొడవకు వచ్చారు ప్రభువ, వారు అసలు ఆ నేలమట్టం అయిపోవాలి ప్రభువ అని ఇలా ప్రార్థనలు చేస్తారు. అది మంచి ప్రార్థన కాదు. మంచి ప్రార్థన మనం చేయాలి, దేవునికి నచ్చే ప్రార్థన చేయాలి. ఒకరు బాగుపడాలి అనే ప్రార్థన చేయాలి, కానీ ఒకరు చెడిపోవాలి అనే ప్రార్థన మనం చేయకూడదు. ఎంత గొడవైనా, ఎంతలాగా మనల్ని కొట్టినా తిట్టినా, మన పైన కేసులు పెట్టినా,
వారు పాడైపోవాలి అనే ప్రార్థన మనం చేయకూడదు. వారిని జ్ఞాపకం చేసుకోండి, వారిని క్షమించండి, వారిని కూడా రక్షణలోనికి తీసుకురండి అని ఎలాగూ మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. కానీ నా మీదకు గొడవకు వచ్చింది కాబట్టి ఆ వ్యక్తి ఇక్కడ ఉండడానికి వీలు లేదు, పాడైపోవాలి, నాశనం అయిపోవాలి, సో ఆ వ్యక్తి అసలు వీధిలో కనిపించడానికే వీలు లేదు అని ప్రార్థన చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలా ప్రార్థన చేయడానికి వీలు లేదు. దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు నిన్ను. నీ ద్వారా అనేక మందికి వెలుగునిస్తూ ఉన్నాడు, నీ ద్వారా అనేక మందికి ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉన్నాడు, నీ ద్వారా అనేక మందికి వాక్యాన్ని పంపుతూ ఉన్నాడు. మరి అటువంటిప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ఇటువంటి ప్రార్థనలు చేయాలి, దేవునికి అనుకూలమైన ప్రార్థనలు చేయాలి కదా, దేవుడు మెచ్చే ప్రార్థనలు చేయాలి కదా. అందుకే నీ ప్రార్థన ఎలా ఉండాలి అని అంటే మంచి మాటలు పలుకుతూ దేవుడు మెచ్చే విధంగా ఉండాలి. ఎలా ఉండకూడదు అని అంటే ఇక్కడ మాట ప్రకారంగా మనం చూస్తే యాకోబు ఏమన్నాడు? మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము, అంటే ఎలాగట? మన భోగాల విషయమై దేవుణ్ణి అడుగుతూ ఉన్నామట. అలా అడగకూడదు అని యాకోబు అంటూ ఉన్నాడు. ఇంకా కాస్త మనం ముందుకు వెళ్ళినట్లయితే ఇంకా మనం మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకట్లేదు. ఏ ఉద్దేశమట? దురుద్దేశం అంటే మంచి ఉద్దేశం కాదు, దురుద్దేశం. పైకి ఒకలాగున లోపల ఒకలాగున. పైకి మంచిగా, అమ్మా నిజంగా నువ్వు మంచి ప్రార్థన చేస్తావు అమ్మా, నువ్వు ప్రార్థన చేస్తే ఇట్టే దేవుడు కార్యం చేస్తాడు అని ఇలా మాట్లాడతారు. లోపడేమో దురుద్దేశం, ఈమె ఎలాంటిది అలాంటి కార్యాలు చేసింది, ఇలాంటి కార్యాలు చేసింది, దేవుళ్ళలోకి రాకముందర ఎన్ని రకాలుగా ఎన్ని తప్పులు చేసిందో ఈరోజు వచ్చేసి భక్తి చేస్తే దేవుడు వినేస్తాడా అని ఇలాగున లోపల ఒకట పెట్టుకుని దురుద్దేశం, చెడ్డ ఉద్దేశం లోపల పెట్టుకుని పైకి మంచిగా మాట్లాడేవారు చాలామంది ఉన్నారు. అందుకే మీ ప్రార్థన దురుద్దేశంతో మాట్లాడడానికి, దురుద్దేశంతో దేవుణ్ణి అడగడానికి వీల్లేదు. మంచి ఉద్దేశంతో ప్రార్థన చేసేవానిగా నీవు ఉండాలి. అలాగునే ఇక్కడ మనం ఆలోచన చేస్తే మంచి ఉద్దేశం అంటే ఒక మంచి ఉదాహరణ నేను మీతో ఈ మాటను నేను పంచుకుంటాను. ఏంటి ఆ ఉదాహరణ ఏంటి అనే మాటకు వస్తే, పాల్ యాంగ్సో అనే ఒక మంచి సేవకుడు ఉన్నాడు. ఆయన కొరియా దేశంలో ఒక మంచి సంఘాన్ని కట్టాడు. దాదాపుగా 10 లక్షలు అబౌవ్ సంఘం ఉంటుంది. ఆయనైతే ఇప్పుడు లేరు. దాదాపుగా ఒక 2 సంవత్సరాల క్రితం ఆయన దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. అయితే ఆయన బ్రతుకున్న దినములలో ఆయన దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది, సంఘస్థురాలే. అయ్యా పాస్టర్ గారు, చెప్పమ్మా. ఏమీ లేదండి, ఒక ప్లేట్ పట్టుకొచ్చాను నేను. ఆ ప్లేట్ మీరు తీసుకుని ఇది మార్కెట్లో అమ్మేసి వచ్చిన డబ్బులు దేవుళ్ళలో పెట్టండి, దేవుని పరిచర్యలో వినియోగించండి అని అంది. అలాగే తల్లి అని తీసుకున్నాడు. దాన్ని ఇలా చూడగానే అది ఎలాగుందంటే మరల మాసిపోయింది, దుమ్మట్టేసి బంక పట్టేసి అది ఎలా పడితే అలాగుంది, చూడడానికి అందంగా లేదు. అది ఇదేంటి ఇటువంటిది ఇచ్చింది మే అని, సర్లే అమ్మా నేను ఖర్చు పెడతానులే, దీని ద్వారా వచ్చే డబ్బులు దేవుని పరిచర్యలో అని పంపించేశాడు. తర్వాత పక్కనే ఉన్న అసిస్టెంట్ పాస్టర్ని పిలిచి, ఇదిగో మార్కెట్లో అమ్మేసి ఈ డబ్బులు పట్టురా, దేవుని పరిచర్యలో పెట్టమని ఇచ్చింది అని చెప్పాడు. వెళ్ళాడు ఆయన, అక్కడ చూపించాడు. చూపిస్తే అది బంగారపు పళ్ళెం, అది ఎప్పుడో ఓల్డ్ బంగారం. అది నిజంగా సాధారణంగా ఉన్న బంగారం కన్నా ఈ పాత బంగారం ఎక్కువగా డబ్బులు వస్తాయి. ఆయన అమ్మితే చాలా డబ్బు వచ్చింది, పట్టుకొచ్చి ఇచ్చాడు. ఉదాహరణకి 1000 రూపాయలు వస్తుందని పాస్టర్ గారు అనుకుంటే అది 10 లక్షలు వచ్చింది. అంతలాగున ఎక్కువ డబ్బు చూడగానే పాస్టర్ గారు, ఇదేంటి మే ఇంత ఖరీదైన ప్లేట్ నాకు ఇచ్చేసింది, ఇది బంగారమా అని అంటే, అవునండి బంగారం అండి,
ఇంత డబ్బు వచ్చిందా, ఆమెకి తెలియక ఇచ్చేసిందేమో, ఒకసారి పిలు అని అంటే వెళ్ళాడు. గబగబా పిలుచుకొచ్చాడు. అమ్మా, నేను ఏదో మామూలు ప్లేట్ అనుకున్నాను, అది బంగారం ప్లేట్ అంటది, దానికి సాధారణంగా వస్తాయనుకున్నాను, డబ్బులు లేను, కానీ చాలా ఎక్కువగా వచ్చాయి, నీకు తెలియక ఇచ్చేసినట్లున్నా, ఇదిగో డబ్బు అని చేతిలో పెట్టి, నువ్వు దేవునికి ఎంత ఇస్తావో అంత ఇవ్వు చాలు, అంతేగాని ఈ డబ్బు అంతా తెలియక నువ్వు ఇచ్చేస్తే నేను అలా తీసుకోను, పట్టుకెళ్ళిపోయి దేవునికి ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇవ్వు అని అన్నాడు. ఆమంది, అయ్యా ఒక్కసారి నేను దేవునికి ఇచ్చాను అని అంటే అది దేవునిది, అది నాది కాదేక, మరలా నన్ను తీసుకోమంటారేంటి, ఎక్కువ డబ్బు వచ్చిందమ్మా అందుకే అంటున్నాను అని అంటే, లేదండి, తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా ఆ సొమ్ము నాది కాదు, దేవునికి ఇచ్చాను, అది దేవునిదే అని చెప్పింది. ఆయన ఆశ్చర్యపోయాడు. ఎంత మంచి విశ్వాసి, ఎంత మంచి ఉద్దేశం. నిజంగా నేను అంటాను కదా, ఈ మాట ప్రకారంగా మనం ఆలోచన చేస్తే, దేవునికి ఒక్క మారు ఇచ్చిన తర్వాత ఇది నాది కాదు అని చెప్పింది, ఇది దేవునిది అని చెప్పింది అంటే ఆమె ఎంత మంచి భక్తి చేస్తూ ఉంది, ఎంత మంచి ఉద్దేశం కలిగి ఉంది. ఆమె హృదయంలో చెడ్డ ఉద్దేశము, దురుద్దేశము అనేది లేదు. అలాగున దేవునికి మనం కానుకిచ్చేటప్పుడు మంచి ఉద్దేశంతో ఇవ్వాలి. మనం చిన్నగా ఇచ్చినా పెద్దగా ఇచ్చినా నువ్వు ఎంత ఇచ్చేవనేది ముఖ్యమైనది కాదు, దేవునికి మంచి ఉద్దేశంతో ఇచ్చేవా లేదా అనేది ముఖ్యమైనది. అంతేగాని నేను ఎక్కువ ఇచ్చాను అని ఎక్కువగా చాలామంది వారికి వీరికి చెప్తూ ఉంటారు. ఏదైనా ఒక పదార్థం కొన్నా ఆలయంలోనికి, లేదా ఒక వస్తువు కొన్నా, ఏది కొన్నా కానీ దాని గురించి మరలా మాట్లాడేవారిగా ఉండకూడదు. ఒక మారు దేవునికి ఇచ్చేవంటే అది నీది కాదు. ఫ్యాన్ కొన్నావా, నీది కాదు, దేవుడికి ఇచ్చేవు కాబట్టి దేవుడిది, ఇక మాట్లాడకూడదు దాని గురించి. నువ్వు పదే వారికి చెప్పి ఫ్యాన్ నేనే ఇచ్చాను, వీరికి చెప్పి ఫ్యాన్ నేనే ఇచ్చాను, లేకపోతే ఆ పలవాగిని నేనే ఇచ్చాను, లేకపోతే ఆ సాంబార్ బకెట్ నేనే ఇచ్చాను. కొన్న తర్వాత దేవునికి ఇచ్చిన తర్వాత అది నీది కాదు, ఇక దేవునిది. నేనే ఇచ్చాను అని అంటే దాని మీద నీకు ఇంకా మనసుంది. దేవునికి పూర్తిగా ఇవ్వలేకపోయావు. ఇంకా నాది, నేనే ఇచ్చాను దేవునికి అని అంటే లోపల పచ్చుంది. ఇంకా ఎందుకు? దేవునికి ఇచ్చేవంటే హృదయపూర్వకంగా ఇవ్వాలి, మనసారా ఇవ్వాలి, ఇష్టపూర్వకంగా ఇవ్వాలి. ఇచ్చేవు అంటే ఇక దాని గురించి ఆలోచన చేయకూడదు. ఆలోచన చేసేవనంటే ఇష్టపూర్వకంగా ఇవ్వలేదు అని అర్థం. ఒక్క మారు దేవునికి ఇచ్చేవా, ఇక దాని గురించి ఆలోచనే చేయి. మాకు అది ఏదైనా, ఆఖరికి నీ పిల్లలైనా, నా కొడుకుని సేవకు ఇచ్చేసారండి, ఓకే రైట్, ఇచ్చేసావు, ఇచ్చేసిన దానివి ఇంక అట్టే ఉండు. అరే సేవకి ఇచ్చాను, సేవకే కానీ ఇవ్వకపోయింటే. ఈ రోజుల్లో చాలామంది ఎక్కువగా డబ్బు సంపాదన చేసి తల్లికి ఇస్తూ ఉన్నారు, తండ్రికి ఇస్తూ ఉన్నారు. అలాగనే ఈడు కూడా బయటికి వెళ్తే, ఆ జాబ్ చేస్తే, ఆ వ్యాపారం చేస్తే, ఆ కూలి పనికి వెళ్తే డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు నాకు ఇచ్చుంటే ఇంకా ఎన్నో కొనుండేదాన్ని కదా, మేము ఇంకా డెవలప్ అయ్యి ఉండేవాళ్ళం కదా, ఇదేంటి నేను ఇలా చేశాను. అరే దేవునికి ఇచ్చిన తర్వాత మరలా నువ్వు దాని గురించి ఆలోచన చేయడానికి వీల్లేదు. ఇచ్చావు, సేవకు ఇచ్చేసావు, నీ కొడుకుని సేవకు ఇచ్చేసావు, నీ కూతురిని ఇచ్చేసావు కదా, మరలా దాని గురించే పదే ఎందుకు ఆలోచన చేస్తూ ఉన్నావు అంటే నువ్వు ఇష్టపూర్వకంగా ఇవ్వలేదా, హృదయపూర్వకంగా ఇవ్వలేదా, మనసారా నువ్వు ఇవ్వలేదా దేవునికి? ఒక్కసారి గ్రహించు. దేవుడు ఇష్టపడతాడు అటువంటి కానుక, అటువంటి సమర్పణ దేవుడు ఇష్టపడతాడా? అది ఏదైనా పదార్థమైనా, వస్తువైనా, కొడుకైనా, కూతురైనా, నువ్వు దేవునికి ఏది ఇచ్చినా అది ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా దేవునికి ఇస్తేనే ఆ కానుకే, ఆ సమర్పణే దేవుడు అంగీకరిస్తాడు. అందుకే మనం ఆదికాండములోనే ఒక మాటను మనం చూస్తాం. ఏబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు, కయ్యను అర్పణ దేవుడు అంగీకరించలేదు. ఎందుకని అంటే ఇష్టపూర్వకంగా ఏబేలు ఇచ్చాడు దేవునికి అర్పణ, కానీ
ఈ కయ్యేను కష్టపూర్వకంగా ఇచ్చాడు. ఇదంతా ఇచ్చేయాలా దేవునికి? దేవుడు ఏం చేసుకుంటాడు? ఇదంతా దేవునికి ఇచ్చేస్తే నాకేముంటుందిక? అరే, ముందుగా ఇద్దామని అనుకున్నావు కదా దేవునికి, అనుకున్నది దేవునికి ఇచ్చే. అనుకున్నావు కాబట్టి దేవునికి ఇచ్చే. అనుకున్న తర్వాత మరలా ఆ కయ్యేను ఇదంతా ఇచ్చేయాలా అని ఇలాగ ఆలోచన చేశాడు. అందుకే ఆ అర్పణ దేవుడు అంగీకరించలేదు, దేవుడు ఇష్టపడలేదు. ఇప్పుడు నీవు కూడా కయ్యేను వలె ఉన్నావా, లేదా ఏబేలు వలె ఉన్నావా? నువ్వు ఎలాగున్నావు? కయ్యేను ఎలాగైతే అర్పణ ఇచ్చిన తర్వాత బాధపడ్డాడో హృదయంలో, ఎందుకు ఇచ్చాను, ఎందుకు ఇస్తా ఉన్నాను, ఎందుకు ఇదంతా ఇచ్చేయాలి, ఇటువంటి తలంపులు కలిగి కయ్యేను ఎలాగైతే ఉన్నాడో నువ్వు కూడా అలా ఉన్నావు అనుకో, నీ అర్పణ కూడా దేవుడు అంగీకరించాడు. ఏబేలు ఎలాగైతే దేవునికి అర్పణిచ్చి నా దేవునికి ఇచ్చాను అని ఇష్టపూర్వకంగా ఆయనకిచ్చి సంతోషపడ్డాడు, నీవు కానీ కయ్యేను వలె లేకుండా ఏబేలు వలె అర్పణించుంటే దేవుడు నీ అర్పణను అంగీకరిస్తాడు. నీ మనసు ఎలాగుంది? కొంతమంది దశంభాగాలు ఇస్తారు, ఎవరో చెప్పారు కదా, లేదా పాస్టర్ గారు నిలబడి వాక్యాన్ని బోధించాడు కదా అని దశంభాగాలు తీయటం మొదలు పెడతారు. తీసేటప్పుడు మొదలుపెట్టేటప్పుడు బాగానే మొదలు పెడతారు. కానీ కొన్నాళ్ళు పోయిన తర్వాత, ఒక 5 నెలలో 6 నెలలో పోయిన తర్వాత ఈ డబ్బంతా చూసి ఇదంతా దేవునికి ఇచ్చేయాలా? అరే, ఈ డబ్బే ఉంటే ఒక చీటీ అన్న వేసుకుంటాను కదా, నేను ఇంకా కాస్త డెవలప్ అవుతాను కదా, అనవసరంగా దేవునికి ఇవ్వటం మొదలుపెట్టేనే, ఇవ్వలేని వారు చాలామంది ఉన్నారు కదా, వారి జాబితాలో నేను ఎందుకు లేను అన్నట్లుగా ఆలోచన చేస్తారు. అది రాంగ్ దట్స్ రాంగ్. అది రాంగ్ థింకింగ్. అటువంటి రాంగ్ ఆలోచనలు అనేవి మనకు రావడానికి వీల్లేదు. వచ్చేయా ఆ అర్పణ, ఆ దశంభాగము, ఆ కానుక దేవుడు ఇష్టపడాడు. దేవుడు ఇష్టపడాలి అనంటే ఒకటే, ఇష్టపూర్వకంగా దేవునికి ఇవ్వాలి, హృదయపూర్వకంగా దేవునికి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మరలా దాని గురించి నెగిటివ్గా ఆలోచన చేయకూడదు, పాజిటివ్గానే ఉండాలి. దేవునికి ఇచ్చాను కదా చాలు, ఆయన కార్యం జరుగుతుంది కదా చాలు. సో ఒకటే అంటాను నేను, నీ మనసు ఎలాగుంది కానుక ఇచ్చేటప్పుడు, నీ మనసు ఎలాగుంది దశంభాగం ఇచ్చేటప్పుడు, నీ మనసు ఎలాగుంది నీ కొడుకుని లేక నీ కూతుర్ని దేవునికి సమర్పణ సేవ చేసే విధంగా ఇచ్చేటప్పుడు, ఇచ్చిన తర్వాత నీ మనసు ఎలాగుంది? దేవునికి ఇచ్చిన ఆ వస్తువు ఆలయంలో పెట్టిన తర్వాత 2వ రోజు 3వ రోజు నీ మనసు ఎలాగుంది? ఒక్కమారు ఆలోచన చేయి, ఒక్కసారి గ్రహించు. ఒకవేళ ఏదైనా నీ మనసు తేడాగా ఉంటే సరి చేసుకో. దేవుని పాదాలు పట్టుకుని క్షమాపణ కోరి, అయ్యా క్షమించు అని అడుగు. ఆయన క్షమిస్తాడు. నీ ఆత్మీయ జీవితాన్ని ఇంకా మెరుగు చేయమని దేవుణ్ణి అడుగు, దేవుడు మెరుగు చేస్తాడు. ఆత్మీయ జీవితంలో ఎదిగితే దేవునికి దగ్గర అవుతావు. ఆత్మీయ జీవితంలో ఒక మంచి స్థానంలోనికి నువ్వు ఎదిగితే నువ్వు దీవించబడతావు. అందుకే నీ ఆత్మీయ జీవితాన్ని పెంచుకుంటూ ఉండు. పవిత్రంగా, నీతిగా, యథార్థంగా నువ్వు ఎదుగుతూ ఉంటే దేవునికి దగ్గర అవుతావు. దేవుడు అనేక ఆశీర్వాదాలు నీకు ఇస్తాడు. నువ్వు ఎలా ఉండాలి అంటే మంచి ఉద్దేశం కలిగి ఉండాలి. ఇక్కడ యాకోబు ఉన్నాడు కదా, దురుద్దేశం కలిగి ఉన్నాడట. ఎవరు? తన ముందరున్న ప్రజలు, యాకోబు ఎదుటగా ఉన్న ప్రజలు దురుద్దేశం కలిగి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారట. అందుకే యాకోబు, మీరు మంచి ఉద్దేశం కలిగి లేరు, దురుద్దేశం కలిగి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు కాబట్టి మీకు ఏమీ దొరకట్లేదు అని అన్నాడు. అలాగునే మత్తయి సువార్తలో 21వ అధ్యాయంలో 22వ వాక్యంలో మనకు కనిపిస్తుంది, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరుకునవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పెను. ఈ మాట ఎవరన్నారు? యేసుక్రీస్తు వారే. ఏమని చెప్తా ఉన్నారట? మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారే, ఏదైతే ప్రార్థన చేశారో ఆ ప్రార్థన జవాబు వచ్చేసింది అని నమ్మండి.
మీరు ఏదైతే ప్రార్థనలో అడిగారో అది దొరికింది అని నమ్మండి అని యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు. మీరు ఎప్పుడైతే ప్రార్థనలో అడిగినప్పుడు దొరికింది అని నమ్ముతారో అది మీకు దొరుకుద్ది. మీలో నమ్మిక లేకపోతే అది దొరకదు. అది అంటే ఎలా ఉండకూడదు, ఎలా అడగకూడదు అని అంటే అపనమ్మికతో అడగకూడదు. ఇది మన 3వ మాట. ఎలా అడగకూడదట? అపనమ్మికతో అడగకూడదు. మన మొదటి మాట ఏంటి? మన భోగాల విషయమే అడగకూడదు. 2వ మాట ఏంటి? దురుద్దేశముతో అడగకూడదు. 3వ మాట ఏంటి? అపనమ్మికతో అడగకూడదు. చాలామంది అడుగుతారు దేవుణ్ణి ప్రార్థన చేసి, ఇది కావాలా ప్రభువా, పలానా బండి కావాలి, లేకపోతే కారు కావాలి, లేకపోతే స్థలం కావాలి, లేకపోతే ఇల్లు కావాలి. దేవుణ్ణి అడుగుతారు. మంచిదే అడగడం, అడిగితే దేవుడు ఇస్తాడండి, అడగడం మంచిదే. కానీ అడిగిన తర్వాత ఇస్తాడంటారా? దేవుడు చేస్తాడంటారా? ఇస్తే పర్వాలేదు, మీరు బాగుంటుంది. నా బంధువులంతట్లో కూడా దేవుడిచ్చాడని చెప్పుకుంటాను నేను, ఒక మంచి సాక్షిగా ఉంటాను నేను. ఇస్తే బాగానే ఉంటుంది అంటే ఇస్తే బాగానే ఉంటుందంటే అర్థం ఏంటి? ఇస్తాడు అనే విశ్వాసం లేదు, దేవుడు చేస్తాడు అని నమ్మకం లేదు. ఇస్తే బాగుంటుంది, చేస్తే బాగుంటుంది, జరిగితే బాగుంటుంది అంటే అపనమ్మకమే. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు జవాబు వచ్చింది అని నమ్మాలి. ప్రార్థనలో ఏదైనా ఒకటి కావాలి అని అడిగినప్పుడు దేవుడు నాకు అది ఇచ్చేసాడు, అది దొరికింది అని నమ్మాలి. అప్పుడే దొరుకుద్ది, అప్పుడే ప్రార్థనకు జవాబు వస్తుంది. ఈ రోజుల్లో ప్రార్థనలకు జవాబు రావట్లేదంటే కారణం ఏంటి? అపనమ్మిక. ప్రార్థనలు అయితే చేస్తారు గంటల తరబడి, కానీ నమ్మిక ఉండదు. ప్రార్థన చేసిన తర్వాత ఇక ఏవేవో మాట్లాడుతూ ఉంటాయి, బలహీనమైన మాటలు. ఆ మాటలు వినగానే దేవునికి ఎలా కనిపిస్తుంది? ముందుగానే చెప్పేశాడు కదా, మీరు నమ్మితే నేను ఇస్తాను. నమ్మకపోతే దేవుడు కూడా నమ్మాలి. అందుకే 3 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. మన భోగాల విషయమై అడగకూడదు దేవుణ్ణి ప్రార్థనలో. 2వది దురుద్దేశముతో మనం అడగకూడదు దేవుని ప్రార్థనలో. 3వది అపనమ్మికతో దేవుని అడగకూడదట ప్రార్థనలో. ఈ 3 జ్ఞాపకం చేసుకోండి. దేవునికి ప్రార్థన చేసేటప్పుడు మంచి ఉద్దేశంతో ప్రార్థన చేయండి, నమ్మికతో ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు మీకు జవాబునిస్తాడు. మీరు అడిగినది, మీరు కోరినది దేవుడు మీకు కలగజేస్తాడు. అలాగున దేవుడు మీకు కలగచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా ప్రార్థనలో కళ్ళు మూసుకుని ఏకీభించండి. ప్రార్థన. పరిశుద్ధుడా దేవ తండ్రి, ప్రభువా యేసు క్రీస్తు, అయ్యా ఇదిగో ప్రభువా, ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా కలగచేయండి ప్రభు. ఇదిగో మా అందరితో మాట్లాడి ఉన్నారు. వందనాలు, స్తోత్రములు. ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థన ఎలా చేయకూడదు అనేది మాట్లాడారు. నిజమే ప్రభువా, మేమంతా ఒకవేళ ప్రార్థన సరిగ్గా చేయట్లేదేమో, మీరు చెప్పినట్లుగా మేము చేసేటట్లుగా మాకు సహాయం చేయండి. మీ ఆత్మను మాకు సహాయకుడిగా ఉంచి మంచి ప్రార్థన, మీరు మెచ్చే ప్రార్థన, మీకు అనుకూలమైన ప్రార్థన మేము చేసేవారుగా అయ్యా మమ్మల్ని ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ కొద్ది ప్రార్థన ఆలకింప చేయమని, ఇదిగో వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని దీవించి బలపరచమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.